అందరికీ శనార్థులు గరం గరం వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇంజన్ నుంచి వెడిపోయినాయి బోగీలు, అట్లనే 2 కిలోమీటర్లు వేయింది రైలు. బతికున్న మనిషినే చంపినరు ఆఫీసర్లు, తెలుసుకోకుండా ఎట్లా జారీ చేస్తారో సర్టిఫికెట్లు. నెత్తి మీద బండి మీద పెట్టుకున్నాడు మంటలు, అవి అంటుకుంటే పోవానుల పానాలు. 11 సంతానం కింద పుట్టిండట కొడుకు, వదులేవు వీళ్ళ సంతోషంకు. ఏనుగు ఆడుతున్నది ఫుట్బాలు, మస్తు ఖుషి అయినరు ప్లేయర్లు. భగవంతునికి భక్తునికి మధ్యన అనుసంధానమై ఉండే అగరవత్తి లెక్క రైల్ ఇంజన్కు దాని ఎనకుండే పెట్టెలకు కూడా విడదీయలేని కనెక్షన్ ఉంటుంది. ప్యాసింజర్ ట్రైన్ అయినా గూడ్స్ ట్రైన్ అయినా ఇంజన్ లేకుండా బండి ఇంచు కూడా ముందుకు కదలదు. కానీ అక్కడ ఒక రైలు ఇంజను దాని ఎనకుండే డబ్బాలను ఇడిచిపెట్టి దాని తోవలది వెళ్ళిపోయింది. చిక్ చిక్ రైలు వస్తోంది, పక్కకు పక్కకు జరగండి. రైలు వస్తున్నది, జరగండి అయ్యా జరగండి. ఊరిని ఇదేం కథరో, జోడు గుర్రాల లెక్కన ఇంజన్ పోతున్నది కానీ దాని వెనుకుండే పెట్టలేవి అని అంటే ఇంకో ఇక్కడ ఉన్నాయి. బ్రేకప్ చెప్పుకొని ఇడిపోయిన లవర్స్ లెక్క ఈ పెట్టెలను ఇక్కడనే ఇడిచిపెట్టి ఆ ఇంజన్ దానితో వాళ్ళదే పోతున్నది. అసలు ఏమైంది అని అంటే ఇనుపలోడుతోని కర్ణాటక రాష్ట్రం మంగళూరుకు పోతున్నది 60 బోగిల ఈ గూడ్స్ రైలు. ఆయన అనంతపురం జిల్లా రాయదుర్గం కాడికి పోగానే ఇంజన్ కు రైలు డబ్బాలకు ఉండే లింకు పుడుక్కున్నది ఎగిపోయిందట. దాంతో ఆ బోగిలన్నీ అక్కడనే ఆగిపోయినాయి. ఇక ఈ సంగతి తెలియని లోకో పైలట్ అట్లనే రైలును దంచుకుంటా 2 కిలోమీటర్ల దానిక వేయండు. వెంటనే పెద్ద ఆఫీసర్లు అలర్ట్ అయి ఆ ఇంజన్ నాగబట్టినరాట. మళ్ళా దాన్ని వెనకకు తీసుకొచ్చి ఈ గూడ్స్ పెట్టెలను తొలగించుకొని బయలుదేరింది. ఇంకా నయం ముందే చూసిండ్రు కాబట్టి ఏం కాలే, లేకపోతే ఆ ఇంజన్ అట్లనే మంగళూరు దానిక పోతుండే కావచ్చు అనుకుంటున్నారు ఈ ముచ్చట తెలిసిన పబ్లిక్. జంబలకడి పంబ సినిమాల మొగోళ్లను ఆడోళ్ళుగా మార్చి ఆడోళ్లను మొగోళ్ళుగా మార్చే సీన్లు ఎంత గమ్మత్తుంటాయో ఇప్పుడు నేను చెప్పబోయే వార్త కూడా అంతకంటే ఎక్కువ గమ్మత్తుగా ఉంటుంది. అవునుల్లా, ఒక మనిషి చచ్చిపోయిండు కానీ బతికిండు కానీ చచ్చిపోయిండు. అదేంది అంత తికమక మాకతిక ఉన్నదంటారా? మాకు అట్లనే అనిపించింది మొదలు. అందుకే అందరం కలిసి అసలు ఏమైందో అరుచుకుందాం పాండ్రి. ఈ మేకలు పట్టుకొస్తున్న మేకల తాత ఎప్పుడో జీవిడ్చిండులా. అవును బతికి లేడిప్పుడు, కాకపోతే మేకలు పట్టుకొస్తున్నాడు ఇంటికి. తలకాయల పురుగు గిట్లా మెసులుతున్నదా ఏంది? కళ్ళ ముంగట బతుకున్న మనిషిని పట్టుకొని కార్ల కాలిపోయిన మనిషి అంటారు ఏంది అని కోపం చేస్తున్నారా? అయితే ఈ కోపం ఏదో ఆఫీసర్ల మీద చెయ్యుండ్రి. అవునులా, మరి వాళ్ళు డ్యూటీ చేస్తున్నప్పుడు నిజంగానే ఆళ్ళ తలకాయల పురుగు మెసిలిందో ఏమో కానీ కళ్ళ ముంగట తిరుగుతున్న మనిషిని పట్టుకొని చచ్చిపోయిందని రికార్డులలో రాసిర్రాట. ఊరిని కథ సల్లగుండా ఎవరుల్లా ఆఫీసరు క్యాలీ ఉండే డ్యూటీ చేస్తుండ్రా. పింఛన్ వచ్చేదాన్ని బంద్ చేసింది చచ్చిపోయిందని. ఈ పెద్ద మనిషి పేరు అన్నపు వెంకటయ్య, జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మండలం ఇప్పగురం ఊరు. 3 ఏళ్ల నుంచి పెన్షన్ వస్తున్నదట, కానీ పోయిన 7 నెలల సంది వస్తలేదట. అరే నెల నెల వచ్చే పెన్షన్ ఇప్పుడెందుకు వస్తలేదని గ్రామ పంచాయతీల మండల ఆఫీసులలో అడిగితే, అరే నువ్వు చచ్చిపోయినమాట అందుకే వస్తలేదు, రికార్డులల్లా ఇట్లనే ఉన్నదని అంటున్నారట. కలెక్టర్ ఆఫీస్కి పోయి చెప్పుకున్నా పని అయితలేదని బాధపడుతున్నాడు ఈ బాబు. పింఛన్ వస్తలేదు ఇప్పుడు 7 నెలల కంచి. ఈడిపోతే ఆడిపోమంటారు, ఆడిపోతే ఈడిపోమంటారు. ఎక్కడ పోయినా ఉత్త పని. కలెక్టర్ ఆఫీస్కి పోతే హైదరాబాద్ పోన్నారు. హైదరాబాద్ పోమంటే నాకు ఏది తెలియదు, ఎక్కడ పోతానని అప్పుడే కూకున్నా. మరి బతుకున్న మనిషిని చంపిందేవలు ఎందుకు అట్లా చేసిరు తెలుసుకొని వాళ్ళ మీద మర్డర్ కేసు పెట్టుడా లేకపోతే ఇంకేదన్నా కేసు పెట్టుడా, పదవుల నుంచి సస్పెండ్ చేసుడా, ఏం చేస్తారో పెద్ద ఆఫీసర్లు ఇష్టం. కానీ ఈ పెద్ద మనిషికి అయితే న్యాయం చేయాలని అంటున్నారు తతీమ పెన్షన్ పైసలు తీసుకునే పెద్ద మనుషులు. అమ్మ పక్కనుంటే ఆనందం, నాన్న పక్కనుంటే నమ్మకం. ఇద్దరు పక్కనున్నంతసేపు ఏదో తెలవని బలం. ఏ బిడ్డకైనా ఇది వర్తిస్తుంది, అంతే కదా? ఎంత పెద్ద కష్టం వచ్చినా నాన్న ఉన్నాడంటే చాలు, తెల్వని భరోసా ఉంటుంది. భయం లేకుండా హాయిగా ఉంటారు అప్పుడు పిల్లలు. ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఇంకో గిడో చిన్న చిట్టి తల్లి చూడుర్రి
ఫుల్ చలిలో కూడా నాన్న ఛాతి మీద ఎట్లా బజ్జున్నదో. నాన్న గుండె చప్పుడే గుడి గంటల చప్పుడైంది కన్యాస్వామికి. నాన్న చాతే పట్టుపాన్పైంది ఈ చిట్టి తల్లికి. అందుకే అంత చలి ఉన్న నాన్న మీద హాయిగా వండుకున్నది. శబరిమలలో కనబడ్డ ఈ ఫోటో సోషల్ మీడియాలో మస్తు అంటే మస్తు వైరల్ అవుతున్నది. అయితే వీళ్ళది ఎక్కడనో కాదు, మన వరంగల్లే. ఈ చిట్టి తల్లి పేరు ఆద్యశ్రీ, 18 నెలలు. ఈ అన్న పేరు రాజశేఖరు, వరంగల్ దగ్గరలో ఉన్న కరీమాబాదు. నాన్నతోనే బిడ్డకు కూడా అయ్యప్ప మాల ఇస్తే ఇద్దరు శబరికి వేయినరు. స్వామివారి దర్శనం కూడా అయిపోయింది. అప్పటికే అలసిపోయినట్టయిన ఈ బుజ్జి ఇట్లా నాన్న ఛాతి మీదనే హాయిగా నిద్రపోయింది. ఒక బిడ్డకు ఇంతకు మించిన సురక్షితమైన జాగ ఎక్కడుంటుంది చెప్పుర్రి. అందుకే ఈ నాన్న కూడా బిడ్డ నిద్రను చెడగొట్టద్దని చెప్పి అట్లనే కింద వండుకున్నాడు కదలకుండా. ఇక ఈ చిట్టి తల్లి ఇట్లా నిద్రపోతే గీడ చూడుండ్రి. చూసిండ్రానుల్లా నాన్న బతుకు తెరువు కోసం ఆట బొమ్మ వస్తువులు అమ్ముతుంటే బిడ్డ నాన్న కాళ్ళను పట్టుకొని ఎట్లా నిద్రపోతున్నదో చూస్తుంటే మనసు కరిగిపోయినట్టే అనిపిస్తున్నది కదా. పాపం ఎంత నిద్ర వస్తున్నదో ఏమో. అట్లానే ఆడ వండుకోలేరు కదా, అందుకే నాన్నతోని కలిసే ఇంటికి పోవాలి కాబట్టి ఆ లోపు ఇట్లా నాన్న కాళ్ళను పట్టుకొని నిద్రపోతున్నది. లేకపోతే మళ్ళీ తప్పిపోదా. ప్రభాసు, రవితేజ, అల్లరి నరేష్, నాని ఇసంటి పెద్ద పెద్ద హీరోలందరూ ఒక్క కాన్నే, అది కూడా ఒక్కటే రూమ్లోనే ఉలుకు పలుకు లేకుండా పడున్నారు. చుట్టుముట్టు అన్ని కెమెరాలు, లైట్లు, పాత టీవీలతోనూ దుమ్ము పేరుకుపోయి ఉన్నది. అసలు అంతమంది హీరోలు అక్కడ ఏం చేస్తున్నారు? అక్కడ ఏమన్నా సినిమా షూటింగ్ అవుతున్నది కావచ్చు అనుకునేరు. అదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసిన మాయా. మీరు చూడుర్రి. ఉన్నాయి లేనట్టు, లేని ఉన్నట్టు చూపించేదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అటు చూడండి, జెర్సీ సినిమాల నాని, గమ్యంలో అల్లరి నరేషు, సీతారామం హీరో రాము, విక్రమార్కుడు మూవీలో దుమ్ము రేపిన రవితేజ, వేదంలో అల్లు అర్జును, అమరేంద్ర బాహుబలి, రంగస్థలం యాక్ట్ చేసిన ఆది పినిశెట్టి, కలర్ ఫోటో సుహాసు, అందరూ ఈ స్టోర్ రూమ్ లో పడున్నారు. అరే ఇదేదో గమ్మతున్నది, వీళ్ళందరిని ఎందుకు ఇట్లా కలిపిండ్రు, దీని ఎన్నుకున్న మతలబేంది, అసలు ఈ కాన్సెప్ట్ ఏంది అని డౌట్ వస్తున్నదా చాలా మందికి. ఇక్కడ ఊపడుతున్న హీరోలందరికీ ఒక లింక్ ఉన్నది. కొన్ని సినిమాలల్లా వాళ్ళ క్యారెక్టర్లు క్లైమాక్స్ లో జీవిడిస్తాయి అన్నట్టు. మామూలుగా హీరో చచ్చిపోతే ఫ్యాన్స్ ఒప్పుకోరు. అటువంటి సినిమాలు సరిగా ఆడే అనే సెంటిమెంట్ సుతున్నది. అయినా సుత హీరో క్యారెక్టర్లు చచ్చిపోయిన ఈ సినిమాలు మాత్రం సూపర్ హిట్ అయినాయి. అందుకే ఏఐ ఆ సినిమాల క్యారెక్టర్లను ఏరుకొచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఇట్లా కలిపిండ్రు. గమ్మతున్నది కదా. ముందు ముందు హీరో అవసరం లేకుండా ఏఐతోని హీరోను తయారు చేసి సినిమా తీస్తారు కావచ్చు అనుకుంటున్నారు ఈ వీడియో చూసిన నెటిజన్. ఈ నడుమ రీల్స్ చేసేటోళ్ళ బాగోతాలు మామూలుగా ఉంటలేవుల్లా. లేనిపోని చిత్ర విచిత్రమైన కథలు పడుతున్నారు. పానాలను కూడా లెక్క చేయకుండా లేనిపోని స్టంట్లు చేస్తున్నారు. కొందరైతే బండ్లేసుకొని రోడ్డు మీద విన్యాసాలే చేస్తున్నారు. అవి ఎంత డేంజరో తెలిసి కూడా ఆగుతలేరు. ఇప్పటికే ఇటువంటి ఎన్నో చూసినామంటే ఇప్పుడు మళ్ళొకడు చూడుర్రి ఎసొంటి ఏషాలు వేసిండో. ఎవర్ర వీడో ఇంత టాలెంట్ ఎలా ఉన్నాడు అనుడు కాదు, ఎవర్ర వీడో ఇట్లా కథలు పడుతున్నాడు అనాలే. లేకపోతే ఏంది మరి, పెయ్యంతా గడ్డి కట్టుకొని నెత్తి మీద నూనె పీప బోర్లేసుకొని దాని మీద మంట పెట్టిండు. రోడ్డు కనబడేటట్టు దానికి 2 రంధ్రాలు చేసిండు. అట్లనే బైకు 2 హ్యాండిల్స్ మీద 2 దిక్కుల మంట పెట్టిండు. ఇక బుర్ర బుర్ర నడుపుకుంటా రోడ్డు మించి పోతున్నాడు. కొంపదీసి ఆ మంట గడ్డికి అంటుకుంటే పెయ్యంత కాలదా, దెబ్బకు చచ్చిపీకుతాడు. కొంచెం అన్న భయం లేదు. చలికాలం గురించి రీల్ చేయాలి, వైరల్ కావాలి అని పిచ్చితోని ఇట్లా చేసిండట. వీంది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఝాన్సీ. ఇక వీని కథలు ఇట్లుంటే మనకాడ సూర్యాపేట జిల్లా కోదాడలో కూడా పోరలు బండ్లతోని రోడ్ల మీద రచ్చ రచ్చ చేస్తున్నారు. ఒకటి ఇట్లా ముంగట పయ్య లేవట్టి వెనక పయ్య మీద బండి ఓనిస్తే ఇంకొకడు వెనక పయ్య లేపి ఒక్క ముంగటి పయ్య మీదనే బండి ఓనిస్తున్నాడు. కోదాడ ఖమ్మం హైవే రోడ్డు మీద ఇసువంటోళ్ళు మస్తు మంది తయారై రోడ్ల మీద వచ్చిపోయేటోళ్లకు ఇబ్బంది కలిగిస్తున్నారట. మళ్ళా దాంట్లో చాలా మంది మైనర్లే ఉన్నారట. వారం 10 రోజుల నుంచి ఇట్లా బండ్లతోని హంగామా చేస్తుంటే పోలీసులకు ముచ్చట తెలిసి వీళ్ళని పట్టుకొని ఆ లమ్మ నాయనలకు అప్ప చెప్పిండ్రు. అప్పుడు కొంతమంది పొరలు బండి పోదా పోని, పోదాం పా మమ్మీ, పోదాం పా డాడీ అంటున్నారట. దీన్ని బట్టి ఆలోచన చెయ్యుర్రి పోరలు ఎట్లా తయారవుతున్నారో. ఈ నడుమ ఏనుగుల లొల్లి బాగా ఎక్కువైపోయింది. అడవిల నుంచి మంద వచ్చి చుట్టుపక్కల ఊర్ల మీద పడి ఆగమాగం చేస్తున్నాయి.
పంట పొలాలను నాశనం చేస్తున్నాయి. అట్లనే ఒక ఏనుగు అడవిల నుంచి ఒక ఊర్లోకి వచ్చింది. అక్కడ ఒక మైదానంలో ఫుట్బాల్ ఆడుతున్న పిల్లలు దాన్ని చూసి భయపడ్డరు. అప్పుడు అదేం చేసిందో తెలుసా? ఎప్పుడు తిండిలో లేనా, నాకు కొంచెం ఎంజాయ్మెంట్ కావాలనుకున్నదో ఏందో కానీ అడవిల నుంచి పిల్లలు ఫుట్బాల్ ఆడుకునే గ్రౌండ్కి ఎంటర్ అయింది ఏనుగు. దాన్ని చూడంగానే వామ్మో ఏనుగు వచ్చిందిరో అని అక్కడ ఉన్న పోరలు భయపడ్డారు. ఆ నుంచి దాన్ని వెళ్ళకూడదామని చూసిండ్రు. కానీ ఫుట్బాల్ దొరికించుకొని ఆట షురూ చేసింది. నేను ఆల్తా ఫుట్బాల్ అనుకుంటా ఒక్క కిక్కు కొట్టేటాలకు బాల్ గాల్లకు లేచింది. ఇది చూడంగానే అక్కడున్న పిల్లలందరూ వావ్ అని సంతోషంతో గట్టిగా కొర్రబట్టిర్రు, సప్పట్లు కూడా కొట్టిర్రు. ఎవరో ఇది వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడాలకు మస్తు వైరల్ అవుతున్నది. ఇక అట్లనే ఇక్కడికి బుల్లి ఏనుగుని చూస్తున్నారా? అడ్డడ్డడ్డడ్డడ్డే కోతికి కొబ్బరికాయ దొరికినట్లు దీనికి ఫుట్బాల్ దొరికింది. ఇక చూసుక దాంతో ఆట ఆడుకుంటుంటే మస్తు ముద్దొస్తున్నది. ఓ వదినా, నల్లొస్తున్నది మంచినీళ్ళు పట్టుకుంటే పట్టుకో చొప్పున. ఓ రామక్క, నీళ్ళు వస్తున్నాయి, నల్ల నీళ్ళు వస్తున్నాయి, మంచినీళ్ళు పట్టుకో, మళ్ళా ఆగిపోతే తిప్పలవుతుంది. ఇంకో ఊర్లల్లా అమ్మలక్కలు ఇట్టనే చెప్పుకుంటారు కదా నుల్లా. అయితే గీడో కాడ నల్ల నీళ్ళు వస్తున్నాయి కానీ ఎటువంటి నీళ్ళు వస్తున్నాయో చూస్తే కడుపుల పేగులన్నీ బయటకు వస్తాయి. వాక్, ఇవేం నీళ్ళులా డ్రైనేజీ నీళ్ళ కంటే కూడా అధ్వానంగా ఉన్నాయి కదా. ఇవి నల్లా నుంచి ఎందుకు వస్తున్నాయి అని అంటే ఇవి డ్రైనేజీ నీళ్ళు కాదులా, తాగే మంచినీళ్ళు. ఏం మాట్లాడుతున్నారు? ఈ నీళ్లు తాగుతుంటారా ఆ మనుషులు? సాయంత్రం కల్లా పుట్టుకోమని బిస్తర్ చుట్టి బకెట్ దాన్నారా? మరి ఏం చేసుడులా? వనపర్తి జిల్లా వల్లభ్ నగర్ జమ్ములమ్మ గుడి దగ్గర 3 నెలల నుంచి నీళ్లు చక్కగా వస్తలేవాట. వచ్చినా ఇంకో ఇట్లా మురుగు నీళ్ళు వస్తున్నాయట. మరి ఇట్లా ఎందుకు వస్తున్నాయి అని అంటే డ్రైనేజీ నీళ్లు ఈ మంచి నీళ్ళల్లో ఎన్నో కలుస్తున్నాయి అన్నట్టు. ఇట్లయితే మేము ఎట్లా నీళ్లు తాగాలని బాధపడుతున్నారు ఇంకో ఈ అమ్మలు. మేము ముసలాళ్ళము ఏం చేస్తామో ఆ పురుగుల నీళ్లు తాగి సావాలన్నా. నల్ల నీళ్లు పురుగులు వస్తున్నాయి, బోర్ నీళ్లు ఇడిచిండు కానీ ఏం విడిచిండు మాకు? మేము ఇంట్లో తాగి ఎట్లా బతుకుదాం చెప్పండి. మళ్ళా పట్టుకుంటేనేమో పురుగులు వస్తాయి. ఆ పురుగులు కనబడి ఇంట్లో పోసుకుని డ్రమ్ములలో అన్ని పురుగులే కనబడతాయి. మళ్ళీ మేము ఎట్లా చేయాలి ఈ నీళ్ళతోటి? మరి వయసు మీద పడ్డోళ్లకు దూరం పోయి తెచ్చుకోవాలంటే శాత కాదు కదా. మళ్ళా కొందరు ఫిల్టర్ నీళ్లు తాగరాయే. అందుకే మాకు ఈ నీటి సమస్యను తీర్చుండ్రయ్యా, పుణ్యం ఉంటది అంటున్నారు వీళ్ళు. మాకేమో నీళ్ళే వస్తలేవు కంప్లీట్ గా. ఆ కింది సైడ్ వాళ్ళకి అసలు జాములు అయిపోయినాయి అంత పైపులు. ఆ కొత్త కనెక్షన్లు ఇచ్చిండ్రు, ఎందుకు ఖాళీ పెట్టిండ్రు మాకు కనెక్షన్ లేకుండా? ఆఫీసర్లు, మరి ఇవే నీళ్లు మీ ఇంట్లో వాడమంటే వాడతారా? ఒక్కసారి ఆలోచన చెయ్యర్రి. మరి మీ ఇంట్లో వాడనప్పుడు ఈ జనాలు ఎట్లా వాడతారు? అందుకే ఇప్పటికన్నా ఇలా నీళ్ల సమస్యను తీర్చాలని కోరుతున్నారు. ఇగో ఇవుల్లా ఇయాల్టి గరం వార్తలు మన టైం మెరకనే కదా. రాత్రి 8:30కు పొద్దుగల 8:30కు. సరేనా? ఇగుంటా.